హలో! మహిపాల్ యాదవ్ గారేనా అండి మాట్లాడేది? ఎవరండి మీరు? నా పేరు ప్రణయ్ అండి. మాది హుజూర్ నగర్. ఆ! హుజూర్ నగర్ నియోజకవర్గము. హ్మ్. హ్మ్. అన్న రైతు బంధు ఏందన్నా ఇంతవరకు రాలేదు. హ్మ్. హలో! ఆ! ఎన్ని ఎకరాలుంది మీకు? మాకు మొత్తం 9 ఎకరాలుందన్న. 8:30, 9 ఎకరాలుంటదనుకోరాదు. హ్మ్. ఇంతవరకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమి చెప్పట్లేదు అసలు. కనీసము ఏ మంత్రులు స్పందించట్లేదు. ఏ ఎమ్మెల్యేలు స్పందించట్లేదు. ఇట్లయితే ఇప్పుడు ఎకరానికి 15,000 సరే మంచిదే అన్న. ఇప్పుడు ఇస్తే మంచిదే. హ్మ్. 15,000 ఇస్తే మంచిదే. ఇప్పుడు పోయినసారి మొన్నటిదాకా ఉన్న సీఎం కేసీఆర్ గారు 10,000 ఇచ్చారు. అవును. ఇప్పుడు ఈయన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంక 15,000 ఇస్తా అని చెప్పింది మంచిదే. అవును. కానీ కనీసం దాని మీద ఒక స్టేట్మెంట్ అన్నా ఇయ్యాలి గదన్నా! ఇప్పుడు పలానా ఇప్పుడు వచ్చే నెల నుంచి ఏస్తాము. లేకపోతే ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు రోజు గదన్నా మనకి గవర్నమెంట్ ఫార్మ్ అయింది. 9 అవును. 8 నాకు కరెక్ట్‌గా గుర్తులేదు గానీ. హ్మ్. హ్మ్. ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్సు అయితే పెట్టినారు. హ్మ్. మంచిదే. హ్మ్. ఇప్పుడు మొన్నటిదాకా ప్రజా పాలన దరఖాస్తులు అయిపోయినాయి. హ్మ్. మరి అయి గూడా డౌటేనంట ఎంతమందికి ఇప్పుడు మహిళలకి హ్మ్. 2,500 అన్నారు గదా! ట్రిపుల్ అవును. అయి గూడా కొంతమందికొస్తాయి, కొంతమందికి రావంటున్నారు. అందులో గూడా ఏమేం జేస్తారో మాకైతే తెలవదన్నా. అదే. ఇప్పుడు మేమైతే ఇప్పుడు మనమైతే కామన్ పీపుల్. మనము ఏం చేయడానికి లేదు. ఇంగ అడిగితే మీలాంటోళ్ళు ఎందుకంటే మీలాంటోళ్ళ వల్లనే మేము కాంగ్రెస్‌కేసినాం మొన్నటిదాకా. మా అదే. ఊర్లో అందరూ కాంగ్రెస్‌కే ఏసిర్రు. హుహుహు. మీరిప్పుడు మీలాంటోళ్ళు అడగాలన్నా ఇప్పుడు ఈ గవర్నమెంట్‌కి ఒక క్లారిటీ లేదన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఒకసారి చూడు. చూసినన్నా. నేను ఇంటర్వ్యూస్ జూసినా. ఇప్పుడు ఇంటర్వ్యూలో గూడా కరెక్ట్‌గా అసలు రైతు బంధు గురించి కరెక్ట్‌గా క్లారిటీగా చెప్పట్లేదు. అవును. రైతు అంటే 25,00,000 మందికి ఇచ్చినాము, ఇస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు కూడా ఇట్లా మార్చి దాకా ఎక్కడన్నా ఇచ్చేటోళ్ళంటున్నారు. మా ఊర్లో ఏ రైతుకు గూడా రాలేదన్న రైతు బంధు. హుహు. ఎకరం లోపున్నోళ్ళు గూడా ఉన్నారు. ఎకరం లోపున్నోళ్ళకి గూడా ఒక్కళ్ళకి రాలేదంట. హ్మ్. ఎవ్వరికి రాలేదన్న. రైతు బంధు రాలేదు. నిరుద్యోగ భృతి అన్నాడు గదన్న. నిరుద్యోగ భృతి గురించి ఏ మినిస్టర్ అన్నా చెప్తుండా అన్న? అవును. ఆ! ఎవ్వరు చెప్పట్లేదు. ఇప్పుడు పోయినసారి ఆయన మంచిగా చేయలేదనే జాబులు అమ్ముకుంటుండనే ఆ జియో 40 అదొకటుంది. అది ఇంకా నడుస్తూనే ఉంది. అదసలు అయిద్దో కాదో కూడా అర్థం కావట్లేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు గూడా కొంచెం గట్టిగా వాయిస్ రేజ్ చేయాలన్నా. ఇప్పుడు ఎందుకంటే మీలాంటి వాళ్ళే మా మా యూత్‌కి బలము. హలో! వింటున్నాను. ఇప్పుడు మీలాంటి వాళ్ళే మా యూత్‌కి బలము. ఇప్పుడు మీరు సైలెంట్‌గుండొద్దన్నా. మీరు వాయిస్ రైజ్ చేయాలె. మీరు అడగాలన్నా. ఎందుకంటే ఇప్పుడు ఏంటి మరి రైతులు ఇట్లా జేసినారు. ఇప్పుడు మరి రైతులు మీకు కాంగ్రెస్ పార్టీకేసినారు. ఇప్పుడు మా నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి మొత్తం క్లీన్ స్వీప్ అయిందన్న కాంగ్రెసు. మీది హుజురాబాదేమో. హుజురాబాదా? హుజూర్ నగర్ అంటే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్ అయిందిలే గానీ అంతకుముందు ఉమ్మడి నల్గొండ డిస్ట్రిక్ట్ కిందకొస్తది. అవునవునవును. ఇప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్‌లో ఒక సూర్యాపేట నియోజకవర్గం మా జగదీష్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీ తప్ప మొత్తం అంతా క్లీన్ స్వీప్ అయింది. మీకు తెలిసే ఉంటది. తెలుసు. తెలుసు. నాకెందుకురా? ఆ! ఇప్పుడు అట్లా జేసినాము. అంత మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వీళ్ళు ఏ ఒక్క స్కీమ్ గురించి క్లారిటీ లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తే సరిపోద్దా అన్న నువ్వే జెప్పు. ఫ్రీ బస్ ఒక్కటిస్తే సరిపోద్దా? ఇప్పుడు అది గూడా మనకు గాదు ఇచ్చింది. అవును. లేదు. ఆడవాళ్ళకిచ్చింది. మనకిచ్చిర్రా? అదే. మొన్న అదే. బస్ ఎక్కడానికి పోతే మా మిర్యాలగూడ బస్ డిపో ఉంటది దగ్గర పట్లనే 10 కిలోమీటర్లు. బస్ ఎక్కడానికి పోతే ఒక్కళ్ళకి గూడా అసలు ఖాళీగా లేదు. నిలబడ్డానికి కూడా లేదన్న. ఆహా! సరే గాని ఇప్పుడు మీకు ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గదా! ఇప్పుడాయన మంత్రి. మంత్రి. మరి ఆయనకు ఫోన్ చేసిర్రా ఒకసారి? ఫోను యాడన్నా ఇప్పుడు ఎప్పుడు ఫోను చేద్దాం అనుకున్నా గాని అసలాయన ఫోను నంబర్ దొరకట్లేదు. అసలు ఆయన ఎక్కడుంటాడో ఇప్పుడాయన ఇక్కడికి రాడు గదా! ఇంగ మినిస్టర్ అయినంక హైదరాబాద్‌లోనే ఉంటాడు గదా! ఉంటే ఉండని గాని ఫోన్ అయితే లేపాలి గదా! మీరు నీ ఓటర్లే ఆ! గదా! ఓటర్లే గాని ఇప్పుడు వాళ్ళకి ఎన్నో పనులు, ఎన్నో పనులుంటాయి. అయినా ఇప్పుడు మనం ఫోను జేసి అంత సిట్యుయేషన్ ఎందుకు తెచ్చుకోవాలన్నా? నేననేది అంత సిట్యుయేషన్ ఎందుకు ఇప్పుడు తెచ్చుకోవాలి? వాళ్ళు ఏస్ తెచ్చుకున్నారు గదా! తెచ్చుకున్నప్పుడు మనం చెయ్యాలా? ఇప్పుడు తెచ్చుకోవద్దని మనం కూడా కోరుకున్నాం గానీ, తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొఖం కూడా చూసిర్రు గదా! కేవలం మా మాటనే గాకుండా ఉత్తమ్ ఆ! కుమార్ అదే. ఆయన అంతకుముందు ఎమ్మెల్యేగా చేసిన అతనే
ప్లస్ ఆయన చాలా సీనియారిటీ ఒక విషయంలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి కంటే కూడా సీనియర్ పర్సన్ ఆయన. అది మీకు కూడా తెలుసు. అదే మరి సైదిరెడ్డి ఎట్లుండే పరిస్థితి? ఆయన ఎట్లా చూసిండు ఆ! రూలింగ్? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకటన్నా రైతు బంధు అయితే టైంకేసిండు. మిగతా విషయాలు ఏం ఆ! చేసినా గాని సై రైతు సై బంధు మాత్రం సైదిరెడ్డి ఆ! ఎట్లుండే పరిస్థితి? సైదిరెడ్డి ఉన్నప్పుడు మా ఊరికి రోడ్డొచ్చిందన్న. మాది ముత్యాలమ్మకుంట అనే గ్రామము. మా ఊరికి రోడ్డొచ్చింది. అది ఆ! మాత్రం వాస్తవమే. మంచిగుండేనా? నియోజకవర్గం ఆ! అంతా ఎట్లా ఉండే? ఆ నియోజకవర్గం అంతా మంచిగానే ఉండన్న. మంచిగా చూసుకున్నాడా? మంచిగానే జూసుకున్నాడు. కాకపోతే మొన్న ఓడిపోయిండు. సరే అది వేవ్‌లాగా కాంగ్రెస్ అనేది వేవ్‌లాగా వచ్చింది గాబట్టి మా నియోజకవర్గంలో గూడా పోయింది. అది వేరే విషయం. అదే. కొంచెం కొన్ని దగ్గరలో భూ కబ్జాలు అవి ఉన్నాయని అవి బంజారా. జేషిండన్న. అది ప్రతి ఒక్క ఎమ్మెల్యే జేషిండు. అది అది మనం కాదనలేము. కానీ మా ఊరు వరకైతే మాత్రం మాకు అదేదో రోడ్డొచ్చింది. అదేదో తాండాలో రాయలసీమ వాళ్ళను, కడప వాళ్ళని తీసుకొచ్చి పెద్ద అవు యుద్ధమైన ఆ! ఆ! తండా. అవునవును. అదేం అటువైపు తండా? అటువైపు ఉంటదిలే నువ్వు. అది హుజూర్‌నగర్ దగ్గర పట్లనే ఉంటది. మండలం దగ్గర పట్లనే ఉంటది. ఏదో తండా ఉంటది. డింగాన్ డింగాన్ చేసిండు. కొంత రౌడీయిజం చేస్తాడు. కొంత కొంచెం బెదిరిస్తాడు. రౌడీయిజం గూడా అట్లా కొంచెం చేసిండే. ప్రశ్నించినోళ్ళని కేసులు పెడతాడు. ఇవన్నీ కేసులు ఉన్నాయి. పెట్టడం. ఇంగ ప్రతి ఒక్క ఎమ్మెల్యే గురించి అట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కళ్ళు అట్లనే ఉన్నారన్న బీఆర్ఎస్‌లో. అందుకనే ఓడగొట్టినాం గదా! అందుకనేగా వాళ్ళని ఓడగొట్టి మనం వీళ్ళని తీసుకొచ్చుకుంది. ఈ జగదీశ్వర్ రెడ్డి కూడా పెద్ద రౌడీ అంటుండే కదా! వామ్మో! ఆయన గురించి నేను చాలా న్యూస్‌లల్ల విన్నా, చూసినా గూడా. మరి ఆ! సరే వాళ్ళదంటే అయిపోయిందన్న. ఇప్పుడు వాళ్ళ పవర్ పోయింది. వాళ్ళ అధికారం పోయిందన్న. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వాళ్ళని కాదనుకునే గదా! మనం కాంగ్రెస్‌కి ఛాన్స్ ఇచ్చింది. అవునవును. ఇప్పుడు కాదు. ఇప్పుడు వీళ్ళు 15,000 ఇస్తన్నారు కదా! రైతు బంధు. అంతే కదా! ఎకరానికి, సంవత్సరానికి ఆహ్, బ బ అది ఏమో గదా! 15,000 రైతు భరోసా. దీని పేరు రైతు బంధుగా. సరే పేరేదైనా సరే డబ్బులైతే ఇస్తా అని జెప్పిర్రు. అవును. మరి ఇప్పుడు ఆ! వీళ్ళు బీఆర్ఎస్ ఎంత ఇస్తన్నారు అప్పుడు? బీఆర్ఎసోళ్ళు గెలిస్తే 16 ఇస్తా అన్నారు గానీ వాళ్ళు గెలవలేదుగా. 16,000 ఇస్తున్నారు కదా! ఆ! అంటే దశల వారీగా పెంచుకుంటా పోతా అన్నాడు. అంటే ఈ సంవత్సరం 12 అయితే వచ్చే సంవత్సరం 13, వచ్చే సంవత్సరం 14, 15 అట్లా లాస్టు ఐదో సంవత్సరం కల్లా 16,000 చేస్తా అన్నాడు. మరి ఆయన ఉంటే నిజంగా చేసేటోడేమో మనకైతే తెలవదు గదా! అవును. అయితే బీఆర్ఎస్‌లో 39 మందయితే గెలిచిర్రు కదా మరి. 39 మంది గెలిషిర్రు. వాళ్ళు 39 మంది గెలిషిర్రు. వీళ్ళు 64 మంది గెలిషిర్రన్న. అదే. గెలవడం అయిపోయడం అది అది పక్కకు పెట్టి అది అయిపోయింది గానీ, ఇప్పుడు అధికారం కాంగ్రెస్ వాళ్ళ చేతిలుంది. మన అవును రాష్ట్రంల. గాని ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఇప్పుడు కేసీఆర్ గారు ఆ! ఉన్నారు కదా! అవునవునవును. అయితే ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా మనం అడగాలి. అదే కేసీఆర్ గారిని అడగాలి. ఇప్పుడు కేటీఆర్ గారు గూడా అడుగుతున్నాడు గదా! ఏది ఇప్పుడు ప్రెస్ మీట్ అహా! అడుగుతున్నాడు. కాదు. సరే ఆ! కేటీఆర్ అడుగుతుండు గాని ఇప్పుడు కేసీఆర్ కూడా అడగాలి కదా! ఇప్పుడు అదే. ఇంత అదే. మనం అడగాలే ఇప్పుడు ఏందంటే మంచిగా ఇన్ని రోజులు మంచిగా నిగనిగలాడుతూ అధికారాలు అనుభవించి కొన్ని వేల అధికారాన్ని మందితోని అనుభవించి ఇప్పుడు పోయింది. అది కరెక్టే. హ్మ్. సుఖపడ్డాడు కదా! అవును. మంచిగా సుఖపడి నచ్చినట్టు జీవితం గడిపి పెద్ద భవనంలో ఉండి, మరి ఇప్పుడు అవునవునవును. రైతులకు ఇప్పుడు ఇంకా రైతు భరోసా పడలేదు. ఇంకా కనీసం ఒక మాటకు కూడా మాట్లాడతలేడు నోట్లోకెళ్ళి. మాట గూడా మాట్లాడతలేడు. ఆయన మరి బాత్రూమ్‌లో పడ్డాడంట. అది పడ్డాడా? బాత్రూమ్‌లో లేకపోతే నిజం చెప్పన్నా గది ఓడిపోంగానే బాత్రూమ్‌లో పడతాడా ఎవడన్నా? ఓడిపోగానే అదే అన్న. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి డౌటొస్తుంది. ఇప్పుడు ఆయన అందులోటి అసెంబ్లీ సమావేశాలు ఏమో చూసినావా? జరిగినాయి. దాన్ని తప్పించుకోవడానికే అట్లా చేసిర్రేమో అని మాకు డౌటొస్తుంది. అహా! ఓడిపోయినోడు పడలేదు మళ్ళా. వాడు తెల్లారి హ్మ్. ఎమ్మెల్యేలను పిలిపించుకున్నాడు. ఆ రోజు పడలేదు. తర్వాత రోజు మాది చింతమడక నుంచి ఇంటికి 10,00,000 ఇచ్చుకున్నాడు కదా! వాళ్ళొచ్చి పరామర్శించినప్పుడు పడలేడు. ఇగ అవునవును. రేపు రేపు అదే రేపో ఎల్లుండో స్టార్ట్ అయితాయి అసెంబ్లీ ఎలక్షన్ స్టార్ట్ అయితే అనంగానే అసెంబ్లీ సమావేశాలు అనంగా ఆ ఇన్సిడెంట్ జరిగింది. జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు యశోద జ హాస్పిటల్ వాళ్ళదే. యశోద హాస్పిటల్ అది తెలిసిందే గదన్నా! ఇంకోటి నంబర్ 1 చేసిన నేను హాస్పిటల్ అన్నోడు మరి గాంధీ హాస్పిటల్‌కి రావచ్చు కదా! ఇప్పుడు గాంధీ హాస్పిటల్ నంబర్ 1 అని అన్నోడు రావచ్చు. ఇంగ ఆయనని ఇప్పుడు అందులోటి ఆయనని అనొచ్చన్న. ఇప్పుడు ఆయన ప్రతిపక్షంగా అపోజిషన్ గాబట్టి వాళ్ళని ఎంత అనాలే? ఇప్పుడు కొంతవరకు ఎందుకంటే వాళ్ళ చేతులు ఇప్పుడు లేదు పవరు. అంతకుముందు ఉండొచ్చు. పవర్ లేదు గానీ వాళ్ళ దగ్గర డబ్బులున్నాయన్న. చాలా డబ్బులున్నాయి. డబ్బులున్నాయి. అవునవును. డబ్బులున్నాయి. ఇప్పుడు పవర్ ఇప్పుడు లేకపోవచ్చు ఇవే మీ గానీ సైదిరెడ్డి డబ్బులున్నాయి. కూడా ఓడిపోవచ్చు గానీ పవర్ లేకపోయినా డబ్బులున్నాయి లేవా? డబ్బులున్నాయి. డబ్బులున్నాయి. ఇప్పుడు వాళ్ళు గూడా అడగాలన్న.
ఆహా, వాళ్ళ దగ్గర బోల్డ్ అంత డబ్బులు ఉంది రైతుకు. వాళ్ళు కూడా మంచికో 15,000 ఇచ్చినా నష్టమేం లేదు కదా. అవన్నీ ఏం చేసుకుంటారు చచ్చిపోయేటప్పుడు? వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళని అడిగితే ఇస్తారా అన్న? అది కాని పనిలే అన్న అది. కాదన్నా, ఇప్పుడు మన దగ్గర సంపాదించుకునేది కాదన్నా. వాచ్ కవితకు 20 లక్షల వాచ్ పెట్టుకుందన్నా. 20 లక్షల వాచ్ పెట్టుకుందన్న, నాకు ఇప్పుడు ఆమె తెలిసే. వాచ్ అమ్మినా కానీ ఎన్ని ఎకరాలకు రైతు భరోసా కొంత హెల్ప్ అవుతుంది ఎవరికి, కొంచెం పేదోళ్ళకు. ఆ ఎవ్వరు ఎవరున్నా సరే ఇప్పుడు ఒకటన్నా, వాళ్ళైతే వాళ్ళ జేబుల నుంచి తీసుకొచ్చి ఇయ్యట్లేదు. నేను మన అనేది డబ్బులే. ఏంటంటే ఎవరు జేబులోకి వెళ్ళియరు. ఇప్పుడు ఈయన ఆ, ఏమంటుండు, లంకె బిందెలు ఉంటాయి అనుకుంటే లంకె ఖాళీ బిందెలు బిందెలు లేవు, చేసినాయి ఖాళీ అంటారు. బిందెలే. అంటుండు. ఖాళీ ఇప్పుడు ఆ బిందెలే లంకె బిందెలు అంటుండు. అంటే ఎత్తుకపోయారు అన్నట్టు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎత్తుకపోయారు. కొన్ని రోజులు ఇది గాడిన పడేదాకా కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బులు ఆ మంత్రులు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఒకసారి ఇస్తే పోయేదేముంది. ఇప్పుడు వాళ్ళు గెలిపిస్తేనే ఇస్తాం, లేకపోతే ఇయ్యమనడం అది దుర్మార్గం కదా. అవునవును. అదైనా సరే మనం మీరు మీలాంటోళ్ళు అడగాలన్నా. ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళనైనా, కేటీఆర్ లాంటి వాళ్ళనైనా మీరు అడగాలన్నా. కాదన్న, 100 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొనుక్కున్నాడు అన్న. గది ఒక్కటి తీసేసినా గానీ ఎన్నో డబ్బులు అవుతాయి కదా. అసలు ఎందుకు అవునవునవును. ఏంది చచ్చిపోయేటప్పుడు ఎత్తుకపోతారు అన్న. ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్నాయి అన్న, నడుమిరిగింది ఎత్ అన్నాడు, రేపు నెత్తి అవును. వలిగిపోతే చచ్చిపోతాడు. అవన్నీ ఎత్తుకపోతాడు, బంగ్లాలు, బంగారాలు, భూములు, జాగాలు. అదే ఇప్పుడు ఇప్పుడు అది అది మీరు చెప్పేది కూడా కరెక్టే. మీరు చెప్పేది కూడా పాయింటే, కానీ ఇప్పుడు వీళ్ళు ఎంత ఇస్తా కాదు, అని. ఎంత ఆ! స్వార్థం చూడు. మమ్మల్ని గెలిపిస్తే ఇస్తాము, లేకపోతే ఇయ్యము. అంతే. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒకటన్నా 9.5 సంవత్సరాల నుంచి వాళ్ళ పరిపాలన చూసినాము. వాళ్ళంత రాక్షస పరిపాలన మనం గతంలో ఎప్పుడు కాంగ్రెస్ పరిపాలన చూడలేదు. టీడీపీ పరిపాలన చూడలేదు. ఆంధ్ర వాళ్ళ పరిపాలన 100 రెట్లు 100% బెటర్, నేను చెప్తున్నా కదా. ఆ, కాబట్టే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్‌ని ఎన్నుకున్నాం. అవును. ఇప్పుడు కానీ మన వీళ్ళు కూడా అవు అట్లనే చేస్తారు. అన్న, అట్లనే చేస్తున్నారు. కాదు ప్రణయ్, ఆ! ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులు ఎన్నున్నాయో అవన్నీ మనకళ్ళు చెప్పాలి. లేకపోతే కొంత అప్పు తీసుకొచ్చుకుంటారేమో. అప్పు తీసుకొచ్చుకుంటే కూడా అడగాలి. అడుగుదాం, ఆ! అడుగుదాం. ఎట్ ద సేమ్ టైం 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రాజభోగాలు అనుభవించినోడు ఒక్క మాటని అడగాలనా వద్దా? ఒక్క మాట అడగట్లేదు. అసలు ఒక వీడియో ఇప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక వీడియో చేసినన్న, ఇంక అదే. ఇంక తర్వాత ఏ వీడియో లేదు, ఏం లేదు. మనం అదే ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రణయ్ రెడ్డి నన్ను అడిగినావు మంచిది, నేను అడుగుతా. నేను కూడా అడగాల్సిందే. కానీ 9.5 ఏళ్ళు రాజభోగాలు అనుభవించి కొన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి ఎదిగి కూతుర్ని ఎంపీ చేసుకొని, ఓడిపోతే ఎమ్మెల్సీ చేసుకొని, కొడుకుకు ఐటీ శాఖ మంత్రి ఇచ్చుకొని, పురపాలక శాఖ మంత్రి ఇచ్చుకొని, అంత పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఇచ్చుకొని, మళ్ళా మా అల్లుడికి ఆ నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చి, ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చి, ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చి, అందరికి అన్ని ఇప్పుడు అయినా వాళ్ళ మంత్రి శాఖ ఫ్యామిలీల. ఇచ్చి, మళ్ళా వాళ్ళ మరదల కొడుకుకు రాజ్యసభ ఇచ్చి, వాళ్ళ చుట్టాలకు, బంధువులకు, కులమోళ్ళకు అందరూ అంత రిటైర్ అయిపోయిన వాళ్ళకు కూడా జాబులు ఇచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలు తిని చేసి, ఇప్పుడు కాదు ప్రజలు మరి కష్టాలలో ఉన్నప్పుడు, అవునయ్యా కొంచెం రైతు బంధు వేయండి, రైతు భరోసా వేయండి, రైతులు కష్టాలలో ఉన్నారని. కనీసం వీళ్ళని అడగాలన్న. కనీసం ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళైనా అడగాలి. ఏమని అడగాలి? మీరు మాట ఇచ్చిర్రు, నెల రోజులల్లా ఏస్తా అని అన్నారు. మీరు ఎక్కి కూడా నెల రోజులు దాటింది. వీళ్ళు ఎక్కి ఉమ్, కూడా నెల రోజులు దాటింది. ఇప్పుడు ఇవాళ జనవరి 9వ తారీఖు అన్న. ఉమ్. నెల దాటిపోయింది. ఇంతవరకు పడలేదన్న రైతు బంధు డబ్బులు. అదే కదా నేను అనేది ఏంటంటే, మనం అడుగుదాము. ఎటే ఇప్పుడు ఎటే సేమ్ టైం ఇప్పుడు వాళ్ళు కూడా అడగాలి. మీరు చెప్పే పాయింట్ కూడా కరెక్టే, నేను కాదనట్లేదు. అదే అదే ఒక్కొక్కడు మంత్రులు ఎట్లా సంపాదించినా, ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ, మల్లారెడ్డి కానీ, ముత్తిరెడ్డి కానీ, లేకపోతే అందరూ నిరంజన్ రెడ్డి కానీ, గంగుల అందరు కమలాకర్ మా కానీ, జగదీశ్వర్ రెడ్డి బాలకృష్ణ. కూడా అట్లనే ఆ? సంపాదించిండన్న. ఆ? అందరు అట్లనే ఉన్నారు కాబట్టే వాళ్ళని ఓడగొట్టినాం. వాళ్ళని నేను అనేది వీళ్ళేదో. ఏంటంటే, ఇప్పుడు ఓడిపోయారు అబ్బా, ఓడిపోయినప్పుడన్నా ప్రజలు మనం చేసిన తప్పుకు ఓడించిర్రు. మనం ఉన్న లంకె బిందెలని మనం తిన్నాం కదా. ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు, రైతులకు కొంత ఇస్తే ఏమైతే మొత్తం మన కుటుంబానికే రాసిచ్చే బదులు కొంత ఒక నిధిలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా సునామీ వస్తుంది, లేదంటే కరువు వస్తుంది, కరోనా అవును. వస్తుంది, ఇట్లాంటి సమయంలో కూడా డబ్బున్నోళ్ళు తీస్తారా తీయరా? ఇప్పుడు అంత మంచితనం వాళ్ళుంటే వాళ్ళు ఎందుకు ఓడిపోతారన్న, ఒకటి చెప్పు. అంతే అంటావా? అంత అంత మంచితనం ఉంటే, అంత మంచిగా పరిపాలించేటోళ్ళు అయితే వాళ్ళని అంత దారుణంగా ఎందుకు ఓడగొడతారన్న? వాళ్ళని ఓడగొట్టి వీళ్ళని ఎందుకు గద్దెనెక్కిస్తారు? మరి ఇక ఇప్పుడు వీళ్ళు గెలిచిన వాళ్ళు అంటారు, నేను అట్లీస్ట్ ఒక 39 గెలిచిరు కదా. అవును. గెలిచిర్రు. ఈ గెలిచినోడని అడగాలి కదా. గెలిచినోడన్న ఇప్పుడు గెలిచినోళ్ళలో ఎవరు ఇప్పుడు వాళ్ళు అడగట్లేదు కాబట్టే వీళ్ళకి ఇంత బిర్రయిందేమో అని అనిపిస్తుంది మాకు. ఇప్పుడు అన్నిటికి మించి కేసీఆర్ అయితే ఒక దగ్గర గెలిచిండు, ఒక దగ్గర ఓడిపోయినా. ఒక దగ్గర గెలిచిండు, అది ఇప్పుడు కరెక్టే. ఆ గజ్వేల్లో కూడా రైతులు ఉంటారు కదా, వాళ్ళ ముఖం చూసి అని అడగాలి కదా.
వాళ్ళ ఇప్పుడు ఇంకో గజ్వేల రైతుల గజ్వేల సరే మీరు చెప్పినట్టు కరెక్ట్. ఇప్పుడు రాష్ట్రం మొత్తం రైతు బంధు అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఇయ్యాలన్నా. ఇంకొకటి అబ్బినా అన్నిటికి మించి బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు? ఈ బె కే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గదా! వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన. ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ కేసీఆర్ గారే గదా! మరి ప్రెసిడెంట్ కేసీఆర్ అయినప్పుడు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నోడు ప్రజలకు మరి అధికార పక్ష పార్టీ పలానా టైంకి ఏదైనా ఇస్తలేదని అన్నప్పుడు ఒక ఆ! ప్రెసిడెంట్‌గా నోరు తెరిచి ఆ! ఒక్క 2 మాటలు ఓకే. అడగడం. కనీసం రిక్వెస్ట్ ఇప్పుడు గట్టిగా అడగకపోయినా కనీసం ఇట్లా రిక్వెస్ట్ అన్నా చేయాలి గదన్నా! అదేనే అనేది, రిక్వెస్ట్ అయినా చేయొచ్చు. ఒక రిప్రజెంటేటివ్ మెయిల్ చేయొచ్చు. యాడ్ అవును. ఇవ్వచ్చు. ఆ! తర్వాత వాట్సాప్ చేయొచ్చు. ఆ! ఫోన్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏదైనా చేయొచ్చు కదా! ఇప్పుడు నిన్న ప్రజాపాలన దరఖాస్తులు అయిపోయినాయన్న. నీకు తెలిసే ఉంటది. 6వ తారీఖు అయిపోయినాయి. హ్మ్. మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్ ఏం జెప్తుంది, మళ్ళీ ఇంటింటికొచ్చి సర్వే జేస్తాం. ఇంటింటికి ఎవరైతే ఇల్లులున్నారో వాళ్ళకి, ఎవరైతే కొంచెం మిడిల్ క్లాస్ కంటే ఎక్కువున్నారో వాళ్ళకి కొన్ని రావు. అది ఇది అని. మళ్ళీ ఇదేందన్నా? అందరూ అదే అంటున్నారు. హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఈ పథకాలు ఇప్పుడు ఈ మహిళలకు 2500 కూడా అందరికి రావు. కొందరికే వస్తాయి. అది ఇది అని చాలా రూమర్స్ ఒస్తున్నాయి. చాలా కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదానికైనా వాళ్ళు ఒక 100 రోజులు అడిగిర్రు గదా! ప్రణయ్ రెడ్డి అవును. గారు. అవును. ఇప్పుడు కేసీఆర్ కూడా గెలిచిన 2014లో ఏమన్నాడు? ఇప్పుడే పుట్టింది పిల్ల, కొంచెం టైం ఇప్పుడే ఇయ్యండి పుట్టింది అది పిల్ల ఇది అని టైం అన్నాడు. పడతది అని అన్నాడు కరెక్టే. ఇంకొకటి ఈళ్ళు ఏం చేస్తుర్రంటే కొన్ని ఫైల్స్ దాసపెడుతుర్రన్నట్టు. కేసీఆర్, మాజీ వీళ్ళంతా తలసాని గాని వీళ్ళంతా పాతయి తెలుసు. ఫైల్స్ నేను ఉన్నాయి న్యూస్ గదా కొన్ని. జూస్తున్నాలే అన్న. ఆ! ఆ! న్యూస్ జూస్తున్నా. ఫైల్స్ దాసపెట్టడము, లేకపోతే ఇప్పుడు ఆ సీఎండీ వెంటనే టక్కన ఆ విద్యుత్ శాఖకు సంబంధించి రాజీనామా చేయడము. ఆ! తర్వాత ఇప్పుడు ఈ కాళేశ్వరంది కూడా కరప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత వసూలు చేయాల్సిన దానికి కూడా కొంత టైం పడతది. అంత దొంగల ముఠ దోసుకున్నారు గదా! కానీ ప్రజల మీద ఇప్పుడు ప్రజలకు నమ్మకం పోతుందన్న ఈ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. వచ్చిన నెల రోజులకు గూడా ఇంకా ఇంతవరకు ఏది లేదు. అసలు కనీసం ఇప్పుడు మీకు పలానా డేట్‌కిస్తాము. పలానా టైంకిస్తాము. మీరేం టెన్షన్ పడబాకండి అంటే మాకుంటదన్న. మాకెంతో కొంత ఉంటది. వీళ్ళు కనీసం ఏది చెప్పకుండా, ఏది చేయకుండా అసలు ఇట్లా టెన్షన్ పడుతుర్రన్న సరే. మావోళ్ళు. నువ్వన్నట్టు ప్రణయ్ రెడ్డి నేను కూడా ఇగో ఆ కేసీఆర్ తిని తాగి పంటడేమో మనకు తెలవదు గానీ మనమైతే అడుగుదాం సరేనా? ఇప్పుడాయన మీకు కనీసం బాధ్యత లేదా? 39 సీట్లు గెలిపిచ్చిర్రు గదా ప్రణయ్! అది ఆషామాషీ విషయమా చెప్పు? 39 సీట్లు గెలిపిచ్చిర్రు. ఇప్పుడు బీజేపీ వాళ్ళని కూడా అడగాలన్న. అడగాలి. వాళ్ళు గూడా ఈళ్ళకి 8 సీట్లు గెలిపిచ్చిర్రు. వీళ్ళేం చేస్తుర్రు? ఇది నాకు ఆ! మరి. 8 సీట్లు ఇప్పుడు మొత్తం దగ్గర దగ్గర ఒక 7, 8 సీట్లు తప్ప ఆల్‌మోస్ట్ ప్రతిపక్షం, అధికార పక్షం సేమ్‌గున్నాయి. హ్మ్. హ్మ్. సేమ్‌గున్నాయి. మరి వీళ్ళెందుకు జేయట్లేదో, వాళ్ళెందుకు అడగట్లేదో మొత్తానికైతే ఇప్పుడు మనలాంటోళ్ళైతే చాలా ఏమంటారో చూసినావా అన్న? అసలు ఏం కన్‌ఫ్యూజన్‌గా ఉందన్న. సరే మనం అడుగుదాం. మనం హ్మ్. ఈయననేమో ఏం చెప్పిండంటే ఈ ఓడిపోయినోడు మహారాజు ఏం జెప్పిండు? మొత్తం మన దేశంలోనే అందరికంటే రైతులు ధనవంతులు అయిపోయారని ఇది చెప్పిండు. ఇదొకటి. ఏం ధనవంతులయ్యిర్రన్న. కోటీశ్వర్లు అయిపోయారు అనేసరికి మరి ఇప్పుడు మరి కోటీశ్వర్లు అయ్యారు కదా అన్నట్టు చెప్పిండు. చెప్పలేదా? మీరు వినలేదా? ఇన్నా కోటీశ్వర్లయ్యిర్రు, రైతులు ధనవంతులయ్యిర్రు, అయ్యిర్రు నంబర్ 1 రాష్ట్రం అనలేదా? నంబర్ 1 రాష్ట్రం అని అన్నాడు. ఇక మరి ఇక సరే అన్నాడంటే ఏం ఇండికేషన్ వెళ్తుందంటే ఒకసారి కొంత లేట్ అయినా అడ్జస్ట్ చేసుకుంటారనంటే వెళ్ళిపోతుంది. అవును. ఆ అవునవును. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చెప్పాలి? నంబర్ 1 ఏం కాలేదు. నంబర్ 1 ఏం గాలేదు. రైతులేం కోటీశ్వర్లు కాలేరు. మేమేమో ఏతులు కొట్టినాము. నిజానికి ఇప్పుడు ఆళ్ళకు అలవాటైంది. ఆళ్ళకు డబ్బులిస్తేనే అయితది. వాళ్ళ పిల్లల చదువులకు, ఆరోగ్యాలకు అన్నిటికి అవి అయిపోతే ఇప్పుడు వచ్చిన పెట్టుబడి ఇప్పుడు ఒకటన్నా ఇప్పుడు మాకు సీజన్ అన్న మాదే మా ఏరియా ఏంది ప్రతి తెలంగాణ మొత్తం ఎక్కడైనా సరే ఇప్పుడు ఇది నాట్ల సీజన్ అన్న. మా దగ్గర అవునవును. వరే ఇప్పుడు. తెలుసా ప్రణయ్ ఇప్పుడు మనం అడుగుదాం. నేనిప్పుడు ఒక వీడియో అయితే నిన్న ఈ కాంగ్రెస్ పార్టీ మీద నిరుద్యోగుల కోసం మాట్లాడినా, మధ్యలో రైతు బంధు కోసం కూడా ఎండింగ్‌లో మాట్లాడినా. నీకు ఆ మీ వీడియో మీ పంపిస్తా. మనమైతే బలంగా మొదలుపెట్టినాం మీ ప్రశ్నించడము. నేనైతే ప్రశ్నిస్తా. నేనైతే గట్టిగా మీ మీరు నిరుద్యోగం. అడగాలన్నా మీ మీదనే మేము నమ్మకం పెట్టుకున్నామన్నా ఒకటి. ఇప్పుడు మిమ్ముల్ని జూసే ఓటేసినాం. మన వీడియోలు చూసిర్రా నువ్వు? కొన్ని చూసినావా ఎలక్షన్ టైమ్‌లో? చాలా జూసినన్నా. ఒకటి గాదు. చాలా జూసినా. మా కుటుంబాలు, మా ఫ్యామిలీ వాళ్ళకి గూడా మీ వీడియోలు జూపిచ్చే కాంగ్రెస్ వాళ్ళకి ఓటేపిచ్చిన. ఏ వీడియోలు చూసినావు? నాకొకటి చెప్పు ఎగ్జాంపుల్.
అది జీవో 40 అది అది రద్దు కావట్లేదని మీరు చేసినారు కదన్నా జీవో స్టూడెంట్స్ 46 తోటి. గురించి ఇంకా జీవో 46 దాన్ని చూపించిన ఇంకా చాలా ఆత్మహత్యలు పాపం స్టూడెంట్స్ అయితే ఎంతమంది చచ్చిపోయారన్న నేను చూస్తలేదా న్యూస్. అవును. ఇప్పుడు అట్లా చూస్తే అట్లాంటి వీడియోలు మీరు చూపించారు కాబట్టే మా కేసీఆర్ మీద ద్వేషం కలిగి మేము మేము కాంగ్రెస్ కి ఓటేసినాము. మరి అవి అందరికి మరి కాదు, అవి నిజమే కదా, నేనేం అబద్ధం చెప్పలే కదా. లేదు లేదు. ఇప్పుడు మీరు నిజమే మీరు దిశ టైంలో కూడా ఇప్పుడు మీరు ఎట్లాంటి వీడియోలు చేసిర్రో, హీరోలని ఎట్లా తిట్టిర్రో ఏందనేది మొత్తం మేము వీడియోలు చూస్తూనే ఉంటాం మీ వీడియోలు. ఉమ్. కాకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా పోయినసారి ఉన్న గవర్నమెంట్ లాగానే ఉంటదేమో అని భయం అవుతుంది అందరికి. అట్లా ఏం కాదులే, మనం అట్లా అంత అంత ఘోరంగా అయితే ఉండకపోవచ్చు అనుకుంటున్నాం. మనం కొట్లాడదాం ఉండకపోవచ్చు అట్లా అని అంటే చెప్పి. అన్న ఇప్పుడు ఒకటి ఎక్కి నెల రోజులకే వీళ్ళు ఇట్లా చేస్తారు. వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది అన్న. ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా సమ్మెలు చేస్తుర్రు ఎవరు ఎక్కట్లేదని. అవునవును, అంటే మనమైతే కొట్లాడదాము. ఒకటైతే ఏంటంటే కొంత రౌడీయిజం అయితే తగ్గింది అనుకుంటున్నా. కొంచెం అంటే లా అండ్ ఆర్డర్ కొంచెం స్ట్రిక్ట్ అయిందన్న. ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే కొంచెం స్ట్రిక్ట్ అయ్యారు కానీ ఇప్పుడు సరే, ఈ మిగతాది మనము ప్రశ్నిద్దాం. నేనైతే ఉంటా, మనందరం కలిసి చేద్దాం. సరేనా ప్రణయ్? చేద్దాం. యూట్యూబ్ లో పెట్టండి అన్న వీడియో, ఎందుకంటే మా పెడతా. ఇప్పుడు నియోజకవర్గ ఇది పెట్టాలా, ప్రజలందరూ. ఆడియో పెట్టాలా? పెట్టున్నా రైట్ రైట్ ప్రణయ్, నీ ఫోటో కూడా పంపి వీలైతే. రైట్ ఓకే అన్న. రైట్.